మరి మనము దేవునిని ప్రేమించినట్లయితే ఒక తరము 2 తరాల ఆశీర్వాదం కాదు, 1000 తరాల వరకు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఈ దినము నుంచైనా నీవు నేను ప్రథమ ఫలంగా ప్రథమ స్థానముగా మనము దేవునిని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకొని మనము దేవునిని మాత్రమే ప్రేమించాలని చెప్పి ఈ దినము దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. మరొక వాక్యం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు ఎటువంటి వాడండి? అద్వితీయుడు. అంటే ఈయనతో సరిపోల్చదగిన వారు ఈ భూమి మీద కాదు, యుగ యుగాలలో కూడా లేడు. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుడును నేనే, నా పేరు యెహోవా అని చెప్పి అనేక చాట్ల దేవుడు మనకి మరి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు అంటున్నాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? అద్వితీయుడైనటువంటి యెహోవా. అటువంటి దేవుని నీవేం చేయాలి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? దేవునికి కొంత స్థానం వరకే ఇస్తున్నాం. దేవుని కార్యాలు నీలో నాలో జరగాలంటే మరి 100% ప్రేమించిన దేవుని కార్యాలు జరగవు. నిండు హృదయముతో దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న మాట ఏంటంటే మన నిండు హృదయాన్ని దేవునికి దయచేయాలని చెప్పి. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొన్నట్లయితే ఆనాడు ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించటకు ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన పూర్ణ హృదయముతో దేవాది దేవుని ప్రేమించాలి.